శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చ్ 2025 వరకు కూడా క్రోధిన సంవత్సరం ఉంటుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ శుభాలు జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు మీరు అనుకున్న పనులు మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వృశ్చిక రాశి ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. సరేనండి, మీ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు అంటే ఈ నక్షత్రాల వాళ్ళు మీ వృశ్చిక రాశి యొక్క ఫలితాలు తెలుసుకోవాలి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ముఖ్యంగానండి ఈ గురుడు 7వ భావంలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే చతుర్థ స్థానంలో శనైశ్వరుడు, రాహుకేతువులు పంచమ ఏకాదశంలో ఉండడం వలన మీ రాశి వాళ్ళకి ఫలితాలు చెప్పుకోవాలి. అంటే ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు ఎప్పుడు ఆధారపడి ఉంటాయండి. అలాగే రవి బుధుల యొక్క ఫలితాలు కూడా నేను జోడించాను. వాళ్ళు కూడా మీకు ఏ ఫలితాలు ఇస్తారో కూడా మనం తెలుసుకుందాము. సరేనండి, మనం గురుడు యొక్క దృష్టి మీ రాశికి ఉండడం వలన, ఆయన మీ రాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అవడం వలన శుభుడయ్యాడు. కేంద్రంలో ఉన్నాడు. కోణాధిపతి కేంద్రంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. అంటే కోణాధిపతి అంటే పంచమ స్థానాధిపతి వచ్చిన ఆయన 7వ భావంలో ఉండి మీకు రాశికి చూడడం వల్ల లక్ష దోషాలు అంటే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ముఖ్యంగా మీ రాశి వారికి గురు ప్రభావం వలన సర్వత్రా విజయం, సర్వత్రా కార్యసిద్ధి, అన్ని రంగాల్లోనూ విజయావకాశాలు, కీర్తి, జ్ఞానము, గౌరవము కలిగి ఉంటారు. మీ రాశి మీకు ఆదాయం బాగా ఉంటుందండి. ఆదాయం దాకా తక్కువ చెప్పాను, కానీ వనరులు బాగా ఉంటాయి. ఖర్చు కూడా అధికంగా కనిపిస్తూనే ఉంటుంది. కుటుంబంలోనూ ప్రజల్లోనూ మంచి పలుకుబడి కలిగి ఉంటారండి. మీ రాశి వారికి జనరల్గా ఎక్కువగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని తపన ఉంటుంది. కొద్దిపాటి కోపం కూడా ఉన్నా సరే ఎదుటి వాళ్ళకి హెల్ప్ అంటే సహాయ సహకారాలు ఎక్కువ చేస్తారు. జాలి, దయా గుణం ఎక్కువ. మీరు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, భవిష్యత్తు ప్రణాళికలు కూడా మీరు వేస్తూ ఉంటారు. అలాగే సీక్రసీ కూడా ఎక్కువ మెయింటైన్ చేయడానికి అవకాశాలు మీకు మీ రాశి వారికి ఉన్నాయి. గురు ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా హాయిగా చాలా బాగా ఉంటారండి. మీరు అద్భుతంగా ఉంటారు. ద్వితీయ భావాన్ని కూడా అంటే సెకండ్ భావం అంటే మీకు సెకండ్ భావాధిపతి కూడా బాగున్నాడు, 7వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే విద్య అభ్యసించడానికి ధనం చేకూరుతుంది. అలాగే మీ చాలామంది గాయకులు ఉన్నారండి. బాగా ఎక్కువ పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే ద్వితీయాధిపతి భాగ్యస్థానంలో అదే 7వ స్థానం ఉండడానికి కారణము. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అండి మంచి ఆదరణ ఉంటుంది, ప్రజాదరణ ఉంటుంది, ధనము, గుర్తింపు, గౌరవం ఉంటుంది. చదువు బాగా వస్తుందండి. 7వ స్థానంలో గురుడు ఉండడం వల్ల వీరు తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే మీ తోబుట్టువుల వలన మీ సహాయ సహకారాలు పొందుతారు మీరు. అంతేకాకుండా వాళ్ళక్కడ మీరు సహాయం చేస్తారండి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. పట్టుదల ఎక్కువ మీరు. అలాగే మంచి శుభవార్తలు వింటారు. అలాగే ధర్మకార్యాలు చేస్తారు. మీ తోబుట్టువులు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ భరోసా ఇస్తూ ఉంటారు మీరు. కానీ చతుర్థ భావంలో శని సంచారము మంచిది కాదు. పైగా మీ రాశి వాళ్ళకి జూన్ నెల నుంచి 30 తారీఖు జూన్ నుంచి 15 నవంబర్ వరకు వక్రగతిలో ఉంటాడు. అంటే చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు అని అర్థమైపోతుంది. ఏమిస్తాడు? కొద్దిగా మనోవికారంగా కలిగేట్టు చేయడము, కొద్దిగా ఏ పని పట్ల కూడా శ్రద్ధ లేకుండా చేయడము, తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఉండేటట్టు చేయడము, అలాగే గృహములందు పీడతో పాటు చిన్న చిన్న ఇబ్బందులు, గృహం అంటే ఇల్లు అనమాట, మీ ఇంట్లో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉండడము, విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఏర్పాటు చేయడము, ప్రతి పనులందు అనుకూలత లేకుండా ఉండేది చేయడము జరుగుతుంది. కానీ మిశ్రమ ఫలితాలు ఇస్తారండి. న్యాయపరమైన విషయంలో మాత్రం విజయం సాధిస్తూ ఉంటారు. పంచమ స్థాన స్థితి రాహు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారండి. మంచిది కాదు. 4th భావంలో శని, పంచమ స్థానంలో రాహు ఉండడం వలన
ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలక్షన్స్లో కొద్దిగా మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. అంటే మంచి ఫలితాలు, శుభ ఫలితాలు రాదు. కానీ మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుందండి. మీ రవి బుధుల కాంబినేషన్ కూడా ఉంది. కానీ రాహు స్థితి మంచిది కాదండి. ఎప్పుడు మీ ఇంట్లో కలహాలు సృష్టించడము, మీ బంధువుల మధ్యలో కలహాలు సృష్టించడము, రుణాలు ఎక్కువ చేయడము, వ్యాపారాలను నష్టం కలిగేటి చేయడము, పిల్లల విషయంలో కొద్దిగా డెవలప్మెంట్ లేకుండా ఉండేటి చేయడము, ఆర్థికంగా ఇబ్బంది కలిగేటి చేయడము, మానసిక బాధలు చికాకులు కొద్దిగా ఉండేటి చేయడము రాహు వలన అవుతుంది. శని రాహువులు ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. అందుకని మీరు వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు పోతాయి. రాహు అమ్మవారి పూజలు చేయడం వలన శని వలన, రాహు వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా తగ్గిపోతుంటాయి. అందుకని పేదవారికి సహాయం చేయడము, వృద్ధులకు సహాయం చేయడము, తల్లిదండ్రులకు సహాయం చేయడము, అలాగే శని ప్రభావం తగ్గడాలంటే, అలాగే కొంతమందికి వృద్ధులు ఉంటారు చూస్తారా, వాళ్ళ కార్యక్రమాలు చేయడము, మనం అటువంటి వాళ్ళకి చేయడం వలన మీకు శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. పేదవారికి అంటాం కదా, వృద్ధులకి అంటాం, వాళ్ళ సహాయ సహకారాలు చేయండి. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి రుణ బాధలు, రోగ బాధలు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడిపోతారు. సప్తమస్థాన గురు ప్రభావము ఆనందదాయకంగానే ఉంటారు. శని వల్ల వచ్చే దోషాలు, రాహు వల్ల వచ్చే దోషాలు తాత్కాలికంగా కొన్ని రోజులు ఉంటాయి తప్ప ఎల్లవేళలా ఉండేది మాత్రం గురుడు. మీకు ఎల్లవేళ అంటే సంవత్సరం మొత్తం కూడా మీరు రాశి చూస్తున్నాడు కాబట్టి, సప్తమస్థానం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వివాహ శుభకార్యాలు చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు. ఇంకా చెప్పాలంటే మీ వ్యాపార విస్తరణ చేసుకుంటుంటారు. ఏ వ్యాపారమైనా సరే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే మీ రాశాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే మీ వ్యాపారాభివృద్ధి, పురోగతి, వ్యాపార విస్తరణ, చాకచక్యంతో అన్ని విషయాల్లోనూ విజయం సాధించడము జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు కూడా చేసుకుంటారు. వాహనాలు, భూములు, మీరు బంగారు ఆభరణాలు, ఈ అవకాశాలు ఉన్నాయని కొనుక్కుంటారు. మీకు అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభము మీకు చేకూరుతుంది. మీకు గురుడు కూడా అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా మీకు గురుడు వక్రగతిలో ఉండడం వల్ల శుభ ఫలితాలు ఇస్తాడు. శుభ ఫలితాలు ఇవ్వడమే కాకుండా అంటే మంచి సంబంధాలు వస్తాయి. మీరు అనుకున్న సంబంధాలు జరుగుతాయి, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. అలాగే భార్యాభర్తల అనురాగము, అదృష్టం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా అద్భుతం కదండి. వ్యాపారాభివృద్ధి విస్తరణ ఇందాక చెప్పినట్టుగా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు కొద్దిగా అష్టమ స్థానం కూడా మీకు సడన్ గెయిన్స్ రావడము, అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం జరుగుతుంది. భాగ్యస్థానం కూడా బాగుండడం వలన మీ రాశి వారికి ఉన్నత విద్య రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు, ఇంకా చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్, వివాహ శుభకార్యాలు కాదుకోండి, ఫారిన్ కంట్రీస్ అక్కడ వివాహాలు అవుతాయి. ఫారిన్ కంట్రీస్ విద్య రీత్యా, ఉన్నత విద్య రీత్యా విదేశ పర్యటన మీకు ఉంటుంది. అలాగే సముద్ర స్థానాలు, గంగా స్థానాలు మీరు చేసి తీరుతారు. గురువు గారిని, పీఠాధిపతిని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. గంగా నది స్థానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు జరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, మీరు ఏ వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగస్తుల కంటే మెయిన్ చాలా అద్భుతం అండి. దశమస్థానం, కర్మస్థానములో రవి బుధులు ఆగస్ట్ సెప్టెంబర్లో ఉన్నారు. అంటే మీకు ఉద్యోగాలు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే మీకు సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ల కోసం గ్రూప్స్ రాస్తున్నారు. ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు అనుకూలవంతమైన కాలము. ఇంకా చెప్పాలంటే రవి బుధుల కాంబినేషన్ వలన చార్టెడ్ అకౌంటెంట్స్, CA, CMA, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ అంటాం కదా వాళ్ళకి, అలాగే స్టాట్యూటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్కి, ఇలాగ రవి బుధుల కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అద్భుతమైన కాలము, మంచి రోజులు. అలాగే విద్యా సంస్థలకి, అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వారికి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి కూడా చూస్తాం కదా రవి బుధులు, ఖచ్చితంగా వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ రవి బుధులు కాంబినేషన్ వలన, శని దృష్టి కూడా రవి బుధులు ఉండడం వలన మీకు రాజకీయంగా పలుకుబడి పెరగడమే కాకుండా జనాదరణ బాగా కలుగుతుందండి. మీలో కొంతమందికి మాత్రము ఖచ్చితంగా మీకు దాని ఏమంటారంటే విజయ అవకాశాలు, ఎలక్షన్స్లో విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే పదవులు కూడా పొందుతారు. కానీ శని దశమస్థానం చూడడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి. మీ రాశికి శని మంచివాడు కాదు కాబట్టి మీ దగ్గరికి వచ్చిన ఉద్యోగాలు కూడా కొంతమందికి పోవడం జరుగుతుంది. ఉద్యోగాలు తాత్కాలికంగా మిమ్మల్ని తీసేయడం జరుగుతుంది. కానీ రవి బుధుల వలన మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సర్వదా మిమ్మల్ని గురుడు రక్షిస్తూ ఉంటాడండి. గురుబలం బాగుంది. సో ఇంకా లాభస్థానానికి వస్తే లాభంలో రవి బుధులు ఉన్నారు, కేతువు కూడా ఉన్నాడు.
సో కేతువులో ఉన్నాడు కాబట్టి రవి బుధులు వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మీకు బాగా వ్యాపారాభివృద్ధి విస్తరణ బాగా జరుగుతుంది, వ్యాపారంలో లాభాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా మీ పెద్దవాళ్ళు అంటే అక్క కానీ అన్నయ్య గారు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగా ఎక్కువ ఉంటుంది. బంధువులతో బాగా గడుపుతారండి. మీకు కేతువు కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఇస్తున్నాడు. కేతువు ఇచ్చే ఫలితాలు ఏంటంటే సర్వదా ధాన్య వృద్ధి, సంతాన వృద్ధి, భూగృహ లాభాలు ఇస్తుంటాడు. సర్వదా శుభాలు కలిగిస్తూ ఉంటాడండి. కార్యోత్సాహము, సర్వకార్య విజయము, కృషికి తగ్గ ఫలితాలు ఉంటాయి. సుఖ సంతోషాలతో ఉండడానికి రవి బుధులే కారకులు అవుతారు. సో చూడండి, దశమస్థానము లాభస్థానము ఎంత బాగుందో. అంటే రవి బుధులు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అద్భుతమైన ఉద్యోగాలు ఇవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉండడము జరుగుతుంది. అలాగే రవి బుధులు కేతుతో కలిసి ఉండడం వలన సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మరింత అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్వదా గురుదృష్టి కూడా ఉందండో లాభస్థానానికి. అంటే మీ అక్కయ్యలే అన్నయ్యలకి చాలా బాగుంటుంది. అలాగే లాభస్థానం బాగుండడం వలన మీకు విశేషంగా అద్భుతమైన ఫలితాలు, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా మీరు లాభాల్లోనే ఉంటారు. సో మీకు విశేషంగా విదేశ పర్యటన, సన్మానాలు బాగా జరుగుతాయండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు గణపతి ఆరాధన చేసుకోవాలండి. ఎందుకంటే శని వలన వచ్చే దోషాలు, అర్ధాష్టమ శని వలన వచ్చే దోషాలు, పంచమ స్థానంలో ఉండే శని వలన వచ్చే దోషాల్లో పరిహారం అవ్వడానికి కోసం కూడా గణపతి ఆరాధన కంపల్సరిగా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. దుర్గాదేవి ఆరాధన, సూర్య నమస్కారాలు చేయడం వలన, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం వలన సర్వత్రా విజయం సిద్ధిస్తుంది, అందులో సందేహం లేదు. తులారాశి వారు, అదే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా మీ రాశి వారికి అందరికీ బాగుండాలని, ప్రతి విజయంలోనూ మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయ పరంపరలతో ఉండడం వలన ఉండాలని, అలాగే ప్రతి కార్యసిద్ధి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.